అమెరికా ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న వేళ పాకిస్తాన్ తీరుపై దుమారం రేగుతోంది. ఇరాన్ మొదటిసారిగా పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాతో తెర వెనుక రహస్య మంత్రాంగం జరుపుతూనే ఏమీ ఎరగనట్టు పబ్లిక్ గా తమకు అనుకూలంగా ఉన్నట్టు మాట్లాడుతోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న వేళ పాకిస్తాన్ తీరుపై దుమారం రేగుతోంది. ఇరాన్ మొదటిసారిగా పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాతో తెర వెనుక రహస్య మంత్రాంగం జరుపుతూనే ఏమీ ఎరగనట్టు పబ్లిక్ గా తమకు అనుకూలంగా ఉన్నట్టు మాట్లాడుతోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్మోజ్ జలసంధిలో 2 నౌకలను ఇరాన్ దిగ్బంధించింది. భారత్ కు చెందిన చమురు నౌక ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా అనే మరో నౌకను ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ తమ అదుపులోకి తీసుకుంది. అయితే సముద్ర భద్రతకు ముప్పు కలిగించడం, అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో 2 నౌకలను ఐఆర్జీసీ స్వాధీనం చేసుకుంది. ఓవరాల్ ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నటువంటి పాకిస్తాన్ నిష్పక్షపాతంగా ఉండటం లేదని ఇరాన్ బహిరంగంగా విమర్శించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పాకిస్తాన్ ను కౌంటర్ చేస్తూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించింది. పాకిస్తాన్ బయటకు ఇరాన్ స్నేహితుడిగా నటిస్తూనే తెర వెనుక అమెరికా ప్రయోజనాల కోసం పనిచేస్తుందంటూ డబుల్ గేమ్ ఆడుతుందంటూ ఆరోపించింది. సాధారణంగా దౌత్య సంబంధాల్లో ఇతర దేశాల సైనిక అధిపతులను నేరుగా విమర్శించరు. కానీ ఇరాన్ ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ వైఖరిని తప్పుపట్టింది. మునీర్ వాషింగ్టన్ కి తీసుకెళ్లారు. తమ ఏదైతే ఇరాన్ పంపినటువంటి 10 అంశాల ప్రతిపాదనని మునీర్ వాషింగ్టన్ కి తీసుకెళ్లారు. అయితే దానికి సమాధానం తీసుకురావడంలో విఫలమయ్యారన్నది ఇరాన్ చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికి బదులుగా అమెరికాకు అనుకూలమైనటువంటి 15 నుంచి 16 కొత్త డిమాండ్లు ఇరాన్ ముందు ఉంచారని కూడా ఆరోపించింది. ఉనికిలో లేని పురోగతిని ప్రదర్శించడం, చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోయినా పాకిస్తాన్ అంతర్జాతీయ మీడియాలో శాంతి చర్చలు సఫలమవుతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని కూడా ఇరాన్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం పాకిస్తాన్ తన అంతర్జాతీయ పరపతిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కూడా వారు చెప్తున్నటువంటి మాట. మరోపక్క ట్రంప్ ప్రకటన ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ తో కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే దీన్ని ఇరాన్ అనుమానిస్తుంది. ఎందుకంటే ఒకవైపు చర్చలు అంటూనే ఇరాన్ పైన అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని కొనసాగించడం యుద్ధ చర్యతో సమానమని ఇరాన్ భావిస్తుంది. ఇరాన్ వద్ద ఉన్నటువంటి యురేనియం నిల్వల విషయంలో పాకిస్తాన్ చర్చలు జరపాలని కోరుతుంటే ఒత్తిడికి తలగే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేస్తుంది. పాకిస్తాన్ ఆర్థికంగా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. అమెరికా మద్దతు, అదేవిధంగా ఆర్థిక సహాయం ఆ దేశానికి అత్యవసరం. అందుకే ఇరాన్ తో సరిహద్దు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అమెరికాకు అనుకూలమైనటువంటి మధ్యవర్తిత్వం చేయడం ద్వారా వాషింగ్టన్ గుర్తింపు పొందాలని ఇస్లామాబాద్ ప్రయత్నిస్తుందంటూ ఇరాన్ ఆరోపణలు గుర్తిస్తుంది. ఈ పరిణామం అయితే ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కొంత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. ఇరాన్ తన అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా ఇకపైన పాకిస్తాన్ ద్వారా జరిగే మధ్యవర్తిత్వాన్ని తాము నమ్మటం లేదన్న స్పష్టమైనటువంటి సంకేతాన్ని కూడా ఇచ్చింది. ఇది భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కొత్త రాజకీయ సమీకరణాలు కూడా దారితీయచ్చు. అయితే లక్ష్మీదుర్గ ఇందాక మీరు చెప్పినట్లుగా మరో అంశం ఏదైతే ఈ యొక్క హర్మూజ్ జలసంధిలో ఇరాన్ 2 నౌకలను స్వాధీనం చేసుకోవడం, మరికొన్నిటిపైన దాడులు చేయడం అంతర్జాతీయంగా కూడా తీవ్ర కలకలం రేసింది. ఇరాన్ తన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ద్వారా 2 ప్రధాన నౌకలను స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ అయినటువంటి ఎంఎస్సీకి చెందిన ఎంఎస్సీ ఫ్రాన్సిస్కో ఒకటి, మరొకటి ఎపామినోండా. ఈ 2 కంపెనీలకు సంబంధించిన నౌకలను స్వాధీనం చేసుకుంది. ఈ నౌకలు సముద్రయాన నిబంధనలు ఉల్లంఘించాయి, నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టించాయని
అనుమతి లేకుండా ప్రయాణిస్తున్నాయని కూడా ఇరాన్ ఆరోపిస్తుంది. మరో నౌక ఏదైతే ట్వీట్ తో పాటు యుపేరియా అనే మరో నౌకపై కూడా దాడి జరిగినట్లుగా సమాచారం. ఇది ప్రస్తుతం ఇరాన్ తీరానికి సమీపంలో నిలిచిపోయిందన్న వార్తలు అయితే వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ తో కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం అన్నది గమనార్హం. అయితే లక్షితులుగా అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న శాంతి చర్చలకు ఈ సంఘటన పెద్ద అటెంక్స్ గా మారిందని చెప్పొచ్చు. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించినా కూడా ఇరాన్ దాన్ని నమ్మటం లేదన్నది ఈ చర్య స్పష్టం చేస్తుంది. లక్షితులు